నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. మనిషి ఆశాజీవి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వ్యతలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా రాబోయే రోజులు మనకి చక్కగా ఉంటాయి, మంచి జరుగుతుంది అని ఆశపడుతూ హాయిగా జీవించేస్తూ ఉంటారు. చాలామంది తమ జీవితంలో ఏం జరగబోతోందో అని తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో కూడా ఉంటూ ఉంటారు. గ్రహాల స్థితిగతులపైనే మనిషి జీవితం ఆధారపడి ఉంది అని నమ్మే మన భారతీయులందరి కోసం మరి నవంబర్ మాసం 2025 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అలాగే లైఫ్ కోచ్ అయినటువంటి డాక్టర్ ఆర్బి సుధా గారు. వారిని అడిగి తెలుసుకుందాం రాశి ఫలాల గురించి. నమస్కారం అండి సుధా గారు. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం 2025 ఎలా ఉండబోతోంది, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉంటాయి, గోచార స్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ముందుగా మనం వారి గ్రహస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది ఈ మాసం? తప్పక. దానికన్నా ముందు ఫస్ట్ ఈ నెల గోచారం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఓకే. సో గోచారం అంటేనే మనకు తెలుసు అందరికీ 9 ప్లానెట్లు ఉంటాయి, అలాగే 12 రాసులు ఉంటాయి. సో మనిషి జీవితం అంతా దీన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రతిబింబిస్తుంది దీంట్లోంచి. దాంట్లోంచి మనకి ఏంటంటే రెమెడియల్ మెషర్ కోసం మనం చెప్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ మంత్ మారుతుంది. పరిహారాలు కూడా మనం దీంతోనే చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, బికాస్ రాశి వారిగా చెప్పినప్పుడు ఏంటంటే కొంతవరకే మనం చెప్పగలం, కానీ రాశి వారిగానే మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాతక రీత్యా అది డిఫరెంట్ అవుతుంది అనమాట. సో చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం 8 గ్రహాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. 9వ గ్రహం మనం చూసాము అంటే చంద్రుడు అయ్యాడు. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు. సో ఒక మాసంలో ఆల్మోస్ట్ మనకి 27 నక్షత్రాలు మనకి తెలుసు. ఒక మాసంలో 27 నక్షత్రాలు దాటి వెళ్తారు అనమాట. సో మనం ఏంటంటే ఈ 8 గ్రహాల గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. అవి కూడా ఏంటంటే వాటి గతి ఎలా ఉంది, అవి రిట్రోగ్రేషన్లో ఉన్నాయా, లేకపోతే ఏ రాశిలో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అది నెల నెల కొంతవరకు మారుతూ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే. సన్ అంటే సూర్యుడేమో నెలకు ఒకసారి మారుతూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మార్స్ అంటే ఏంటి, కుజుడేమో 45 రోజులు కానీ ఇట్లా మారుతూ ఉంటాడు. అలాగే మనకి 2 తోకలు సన్కి అంటే ఏంటి, వీనస్, మనకి మెర్కురీ అయ్యారు అంటే బుధుడు. ఇవి కూడా మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, 30 రోజులకి, 40 రోజులు, 45. సో ఏదైనా సరే ఏంటంటే మనకి ఆ జోడియాక్లో ఎలా మారుతున్నాయి అని తెలుసుకుంటే కానీ మనం ఒక ప్రెడిక్షన్ అనేది ఇవ్వలేం. అంటే ఏంటి, ఫలితం అనేది మనం చెప్పలేం. అంటే రాశి ఫలితాలు అంటే రాశి అనేది వాళ్ళ రాశి అంటే చంద్రుడు ఎక్కడున్నాడో అది రాశి అంటాం మనం జాతకంలో. సో ఒక గ్రహం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. సో మిగతా గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి అని ఎప్పుడు మనం వాళ్ళ జాతక రీత్యా చూస్తున్నామో కరెక్ట్ ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ గోచారం చూసుకోవాలి. ఎప్పుడు నేను మొదలెట్టేది ఏంటంటే శనీశ్వరుడు ఫస్ట్ నేను మొదలెడతానమాట. ఎందుకంటే శనికి, మన శని గ్రహానికి ఈశ్వరుడు పొజిషన్ ఇచ్చాము. ఆయనే మనకి ఆయుకారకుడు అయ్యారు, అలాగే కర్మకారకుడు. అంటే ఏంటి, మన కెరియర్కి ఆయన్ని చెప్పుకోవాలి, లాంజివిటీకి చెప్పుకుంటాం, హెల్త్కి, చాలా వాటికి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. సో మనం చూసాము అంటే శని గ్రహం ప్రస్తుతం రిట్రోగ్రేషన్లో ఉన్నారు, ఆయనేమో మీనంలో ఉన్నారనమాట. ఈ నెల 28వ తారీఖు ఆయన డైరెక్ట్ అవుతున్నారు. సో కొంతవరకు మనం చూసాము అంటే వీళ్ళకి ఊరట కలుగుతుంది. అంటే ఏంటంటే మనకి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. నెక్స్ట్ మనకి మేజర్ గ్రహం ఎప్పటికైనా సరే మంచి చేసే గ్రహం, అన్నిటికన్నా శుభగ్రహం మాట్లాడుకునేది గురు గ్రహం. ప్రస్తుతం ఏంటంటే మనం చూసాము అంటే మనకి కర్కాటకం అంటే ఉచ్చస్థితిలో ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ 11th నవంబర్కి రిట్రోగ్రేట్ అవుతున్నారు. అలాగే మనం చూసామంటే రాహుకేతువులు. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో ఇప్పుడు ప్రస్తుతం ఏమో సింహం. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్స్ అంటే ఏంటి, కుజుడు మనం చూసామంటే మ్యారేజ్కి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్కి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కరేజ్కి కూడా చెప్తాం. అంటే ముందుకెళ్ళాలి అంటే మనకు ఒక ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీకి కూడా మనం మార్స్ చెప్పుకుంటూ ఉంటాము. మార్స్ ప్రస్తుతం ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి, వృశ్చికంలో ఉన్నారు. ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల మధ్యలో అంటే నవంబర్లో. నెక్స్ట్ ఏంటంటే సన్ అంటే ఏంటంటే సూర్యగ్రహం. సూర్యుడు అందరికన్నా బ్రైటెస్ట్ స్టార్ అండ్ ఆల్సో అన్ని గ్రహాలకి అధిపతి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన 16th నవంబర్కి మనకి వృశ్చికానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన డెబిలిటేటెడ్ నీచ స్థితిలో మనకి తులారాశిలో ఉన్నారనమాట.
అలాగే నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే మనకి బుధ గ్రహం ప్రస్తుతం 10th నవంబర్కి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వృశ్చికంలో ఉన్నారు. ఆయన ఏంటంటే మళ్ళీ తులకి 23 నవంబర్కి వెళ్తున్నారు. అంటే రిట్రోగ్రేషన్ అంటే వెనక్కి వెళ్ళడం మనకు తెలుసు కదా. సో ఆయన మళ్ళీ తులకేమో 23rd నవంబర్కి వెళ్తున్నారు. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శుక్రగ్రహం. శుక్రుడేమో మనం చూసాము అంటే తులకి మనకి 2nd నవంబర్కి వస్తున్నారు. అలాగే వృశ్చికానికి 26th నవంబర్కి వస్తున్నారు అనమాట. సో మేజర్ గ్రహాలు మనం చూసాము అంటే చిన్న గ్రహాలన్నీ ఎక్కువ వృశ్చికంలో ఇప్పుడు పాపులేటెడ్ ఉన్నాయన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ ఎదురు చూసేది ఏంటంటే శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు. సో ఏల్నట్స్ అని ఎవరెవరికి ఉంది అనేది ఫస్ట్ చూద్దాము. ఏల్నట్స్ అని ఉన్న రాశులు ఏంటంటే ఫస్ట్ మేషరాశికి రీసెంట్గానే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఘట్టము, లాస్ట్ ఘట్టం ఏమో కుంభానికి అంటే 3వ ఘట్టంలో ఉంది. అండ్ ఆల్సో 2వ ఘట్టంలో ఉన్నది ఏంటంటే మనకి మీనానికి అనమాట. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. కొంత పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. మనం ఉన్నది కూడా ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాము. సో తప్పక శివ శక్తులకి పూజ చేయడం అనేది చాలా మంచిది. శక్తికి పూజ చేయండి. శక్తికి మించింది ఇంకా దైవం అనేది మనం పరాశక్తి మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ తప్పక శివశక్తులకి పూజ చేయడం, అలాగే ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం కానీ, లేకపోతే ఇక్కడే శివ టెంపుల్కి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ చాలా మంచిదన్నమాట. మేడం, ఇప్పుడు నవంబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళకు కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. అటు 12వ లార్డు 12 ఇంట్లో ఉన్నారు. ఆయన కూడా 5th లార్డ్ అయ్యారు. సో తప్పక లక్ అనేది వీళ్ళకి కొంత ఫేవర్ అవుతుంది. అందుకనే కొంతవరకు బాగానే ఉందని చెప్పాలి. కానీ ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు గురువు అయ్యారు. గురువు ఏంటంటే మనకి ఉచ్చస్థితిలో ఉన్నారు. ఉచ్చస్థితిలో ఎక్కడున్నారు? 8వ ఇంట్లో ఉన్నారనమాట. సో తప్పక వీళ్ళకి ఏ రంగం వాళ్ళకి బాగుంటుంది? రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, అటు మనకి కార్లు అమ్ముకుంటారు కదా, మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇట్లాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ టెక్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫార్మర్స్కి చాలా బాగుంటుంది. అన్ని ఖరీదు అవుతాయి కానీ సో అన్ని ఖరీదు మనకి. సో అందుకనే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. కానీ మిశ్రమ ఫలితాలు ఎందుకు చెప్పామంటే 8th లో ఉన్నారు కనుక కొంత అక్కడ నెగటివ్ అంటే బ్యాలెన్స్ అయిందని చూపిస్తోంది అనమాట. అలాగే మనం చూసామంటే 11th లార్డ్ 11th లోనే ఉన్నారు. సో లాభం అనేది కూడా వీళ్ళకి చేకూరుతుంది. అదే చెప్పా, లాభం అనేది చాలా చేకూరుతుంది వీళ్ళకి, బాగుంటుంది. అదే ఏంటంటే లాభం అంటే 11th లార్డ్ ఏమో 12th కి మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు. సో తప్పక ఆ టైంలో ఖర్చులు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఖర్చులు అది నీళ్ళగా ఖర్చు అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు 9th లో కేతు ఉన్నారు. సో స్పిరిచువల్గా ఉన్నవాళ్ళు, స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు, అటు ఇది ఆస్ట్రాలజీ కానీ, లేకపోతే కన్సల్టెన్సీ రంగం కానీ, లేకపోతే నాలెడ్జ్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు అభివృద్ధి అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ధార్మిక కార్యక్రమాలు తప్పక వీళ్ళు పాల్గొంటారు. అలాగే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది కూడా కొంతవరకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, ఒక గురువు కింద వెళ్ళడం కానీ, వాళ్ళని సేవించుకోవడం కానీ, దానికి విరాళాలు ఇవ్వడం కానీ, దాంట్లో లీలం అయిపోవడం కానీ, అవన్నీ కొంతవరకు కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నాలెడ్జ్ రంగం నేను చెప్పినట్టు అంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇలాంటి రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి చాలా ఎస్పెషలీ స్టడీస్లో ఉన్న వాళ్ళకి, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక రాబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలాగే రికగ్నిషన్ కూడా వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కూడా కొంతవరకు ఏంటంటే అటు ఆలు మొగలకు కానీ, లేకపోతే దాంపత్య జీవం ఎప్పుడే స్టార్ట్ చేసాం అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే కంఫర్ట్ లెవెల్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అంటే డిసగ్రీమెంట్స్ వచ్చే ఛాన్సెస్, కొంతవరకు విభేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక ఏంటంటే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్కి మనం లోన్స్ తీసుకోవాల్సిందే. సో లోన్స్ తీసుకుని తప్పక వాళ్ళు ఏంటంటే బిజినెస్లో పెట్టి పైకి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. సైడ్ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే డబ్బు ఖర్చు అనేది మనం మాట్లాడుకున్నాము, ఖర్చు అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అది కొంతవరకు శుభ ఖర్చులే అవుతాయి అన్నమాట. అంటే లాంగ్ టర్మ్గా ఆలోచించుకుని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. సో తప్పక కొంతవరకు, అందుకనే మిశ్రమ ఫలం కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే ఏదైనా లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు ఈ మంత్ కదా మనం మాట్లాడుకునేది. సో లాంగ్ టర్మ్గా వీళ్ళకి బాగానే ఉంటుంది అన్నమాట. మరి ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్త వహిస్తే బాగుంటుంది? తప్పక హెల్త్ విషయంలో జాగ్రత్త వహించాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే 3rd రాహు ఉన్నాడు. సో తప్పక క్రియేటివిటీ అనేది చాలా చాలా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అలాగే కొత్త హాబీస్ నేర్చుకోవడం కానీ, అంటే ఏంటి అన్నీ నచ్చుతాయి అనుకుందాం, కాసేపు నేను నేర్చుకోవాలనుకుని గవబా వెళ్ళి, అంటే తొందరపాటు నిర్ణయాలు నేను చెప్పేది, వెళ్ళి నేర్చుకోవడం, దాని మీద ఖర్చు పెట్టడం, దుబురా ఖర్చు పెట్టకుండా ఉండడం
జాగ్రత్త పడడం అనేది మంచిది. అలాగే ఆ హాబీస్ని ఏంటంటే వాళ్ళ బిజినెస్ కింద మార్చుకోవాలి అన్నప్పుడు కొంత సమయం గడపాలి. అదేంటి నేను తొందరగా నేర్చేసుకున్నా, నేను తొందరగా బిజినెస్ పెట్టేసుకుంటాను అంటే కొంతవరకు వాళ్ళకి లాభం అనేది చేయకూడదు కనుక జాగ్రత్త పడడం అనేది మంచిదన్నమాట. అదొకటి కాకుండా ఫైనాన్షియల్గా అంటే ఏంటి మనకి ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తోందని చెప్పాను కనుక కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి అంటే దేంట్లో ఖర్చు పెడుతున్నాం అని చూసుకోవాలి. అంటే ఏంటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది తెచ్చుకోవడం అనేది మంచిదన్నమాట. అంటే ఏంటి ఎలా ఖర్చు పెడుతున్నామో, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియాలి, డబ్బులు ఎలా వెళ్తున్నాయని తెలియాలి కనుక ఇది డిసిప్లిన్ రావడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మరి ధనుస్సు రాశి వారు కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ చేయాలి అనుకుంటే ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిదంటారు? ధనుసు రాశి వాళ్ళు ఈ మాసం అంటే కార్తీక మాసంలో, ఎందుకంటే ఈ రాశికి అధిపతి కూడా మనకు తెలుసు గురువు కూడా మనం ఎప్పుడు శివుడికి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఏకముఖి అయినా ధరించవచ్చు, లేకపోతే అటు పంచముఖి ధరించవచ్చు, అటు గురుమాల ధరించవచ్చు అనమాట. గురుమాల అంటే ఇది ఒక్క నిమిషం నేను ఇది తీసుకున్నా. సో దీన్ని గురుమాల అంటారు అనమాట, గురుకాంత అంటారు. సో ఈ రుద్రాక్ష ధరించవచ్చు. ఇది రోజు అందరూ వేసుకోలేరు కనుక సో ఒక సింగిల్ రుద్రాక్ష మనకి పంచముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది ఉత్తమం, చాలా మంచిది కూడాను. అలాగే మనం రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే గురు కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. అది ఏ గురువు అయినా సరే, కృష్ణుడిని మనం జగద్గురు అంటాం. సో ఈ మాసం యాక్చువల్గాను మనకి అటు విష్ణుమూర్తికి అటు శివుడికి ఇద్దరికి ప్రీతి అయిన ఒక మాసం కింద మనం చెప్పుకుంటాం. సో ఏ గురువుని కానీ, ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ దేవతని కొలిచినా కానీ తప్పక పుణ్యం అనేది వస్తుంది. ఇది పుణ్యకాలం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనేది కార్తీక మాసంలో చాలా ఎక్కువ ఉంటుందని చెప్తాం. సో తప్పక కృష్ణుడిని కానీ, లేకపోతే గురు సాయిబాబా, దత్తాత్రేయ, లేకపోతే దక్షిణామూర్తి, ఈ గురువుని కొలుచుకోవడం అనేది మంచిది. థర్స్డే తప్పక ఏంటంటే ఒక బ్రాహ్మణునికి అంటే ఏంటంటే బాగా చదువుకున్న బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం కానీ, లేకపోతే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తప్పక ఏంటంటే ఒక పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగే, ఇప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివిటీ మనకి తప్పక తిరిగి వస్తుంది కనుక పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకి పెరుగుతుంది. తప్పక చేసుకోండి. మేడం, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం యొక్క రాశి ఫలితాల గురించి చక్కగా వివరించారు. అలాగే వాళ్ళు ఎటువంటి రుద్రాక్ష ధారణ చేయాలి, ఎలాంటి జపాలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.